మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ అయిన శ్రీలతా శంకర్ గారు. సో ఈరోజు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత ఎఫెక్టివ్గా చేశారు మన వాళ్ళు అనేది అందరికీ తెలుసు. అయితే దీని గురించి ఒక రైట్ అనాలిసిస్ అనేది మ్యామ్ దగ్గర నుంచి తీసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్లెజర్ ఈజ్ అవర్స్ మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ సింధూర్ అని ఆ నేమ్ పెట్టగానే ఎవ్రీ వన్ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈస్ ద రైట్ నేమ్ ఫర్ ద ఆపరేషన్ అనేది. సో అంతేకాకుండా ఆ ఆపరేషన్ సింధూర్ గురించి ఇద్దరు ఉమెన్ చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం అనేది ఇట్స్ లైక్ ద మాస్ మూవ్ అని చెప్పొచ్చేమో. ఎవరైతే మోడీకి చెప్పండి అని చెప్పేసి లేడీస్ని మాత్రమే వదిలేసి ఆ లేడీస్కి ఆ మాట చెప్పారో వాళ్ళకి లేడీస్ చేతే ఇది మేము చేసిన ఆపరేషన్ అని చెప్పడం ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఆపరేషన్ సింధూర్ అనేది ఏ విధంగా జరిగింది, ఎలా చేయడం జరిగింది, దాని గురించి కాస్త చెప్తారు. మీరు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ ఎందుకు పెట్టారు? బికాజ్ ఉట్టి మొగోల్ని చంపేసి వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్ని చంపకుండా గో అండ్ టెల్ మోదీ అన్నారు. మోదీకో జాకే బోలో. ఎందుకు అలా చెప్పారు? అందరినీ చంపేస్తే ఎవరు చెప్తారు? దాని గురించి ఎవరు టెర్రరిస్ట్ వచ్చారా, ఎలాగ చంపేశారని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలరు? లేరు. సో అలాగా ఎందుకే పిల్లల్ని అండ్ ఆడవాళ్ళని విడిచేసి ఒట్టి మొగోల్ని చంపారు. అండ్ ఇది కూడా మొగల్ని ఎలాగ చంపారు అంటే విరాట్ చాలా దారుణంగా కిల్ చేశారు. కల్మా చదువుమని, కల్మా చదవకపోతే యూనో ట్రౌజర్స్ని కింద వేసి అలాంటి చూసి హిందూస్ మాత్రమే కిల్ చేశారు. 1 నేపాలి, 1 క్రిస్టియన్, బాకీ అందరు హిందూస్. సో దిస్ ఇస్ నాట్, నా అభిప్రాయంలో ఇది ఉట్టి టెర్రరిస్ట్ అటాక్ లేదు. 26/11 అయింది, పుల్వామా అయింది, వేరే చోట్ల టెర్రరిస్ట్ అటాక్ అయింది. అది యూనో పాకిస్తాన్ వచ్చి అటాక్ చేశారు మన ఇండియన్ సిటిజన్స్లో. ఇది మాత్రం ఇట్ బేస్డ్ ఆన్ రిలీజన్ షూట్ చేశారు జనాల్ని. సో చాలా యూనో మనకు వింటనే చాలా బాధ అనిపిస్తుంది. సో అలాంటి ఉన్నప్పుడు ఇమీడియట్లీ మన ఇండియన్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, మోదీ గారు ఇన్ఫ్యాక్ట్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. ఎలాగా? ఫస్ట్ ఏమో ఇండస్ వాటర్ ట్రీటీ అది క్లోజ్ చేశారు. వాటర్ మన 5 rivers నుంచే అక్కడ పోతుంది. అండ్ చెప్పాలంటే నెహ్రూ మేడ్ అ మిస్టేక్. ఎందుకంటే 80% ఆఫ్ ద వాటర్ మన ఇండియా నుంచి వాళ్ళకి పోతుంది. యుద్ధంలో గెలిచి కూడా దట్స్ వాళ్ళకి ఫేవర్ చేసాం. చాలా వరకు చెప్పకూడదు కానీ నెహ్రూ చాలా బ్లండర్స్ చేశారు. సో 80% ఆఫ్ ది వాటర్ అక్కడ పోతుంది, మనకు 20% వస్తుంది. ఆ 20% అది 80% ఆపేశారు. ఫస్ట్ ఏం చేశారు, ఈ అటాక్ అయినాక ఫస్ట్ బంద్ చేసేసారు ఒకరోజు. సెకండ్ రోజు చెనాబ్లో తెరిసేసారు, చెప్పకుండా తెరిసేసారు. సో ఫ్లడ్స్ అయిపోయింది అక్కడ. ఫస్ట్ డ్రాట్ వస్తుంది అనుకున్నారు, ఫ్లడ్. సెకండ్ రోజు డిఫరెంట్ ప్లేస్, చెనాబ్ రివర్స్ అది ఓపెన్ చేశారు, ఫ్లడ్స్. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే విరాట్ వెంటనే చెప్పకుండా, అండ్ దిస్ ఇస్ సోయింగ్ సీజన్లో ఫ్లడ్స్ ఉంటే అది మొత్తం క్రాప్స్ ఈ సంవత్సరం మాత్రం లేదు, 2-3 yearsకి మొత్తం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అన్నీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫుల్ ఫోర్స్ వస్తుంది కదా నీళ్ళు. సెకండ్ సంవత్సరాల పాటు ఇంకా క్రాప్స్ రాకుండా అది మొత్తం సాయిల్ అది ఇరోషన్ చేసేసారు. అని నేను కూడా నాకు అంత దాని గురించి తెలీదు కానీ పాడ్కాస్ట్లో విన్నాను ఈ అనలిస్ట్ అన్న. సో ద ఫస్ట్ 2 layers అది వాష్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ సో చేస్తే కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది వాళ్ళకి క్రాప్స్ రావడానికి. అప్పటి నుంచి 2 weeks తర్వాత ఇది ఆపరేషన్ సింధూర్ అయింది. ఆపరేషన్ సింధూర్ ఎందుకు అయిందంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ లేడీస్ మాత్రం కిల్ చేయలేదు, ఉట్టి మెన్ కిల్ చేశారు. ఆ సింధూర్ మన ఇండియన్ పద్ధతిలో మన ఎవ్రీ మ్యారీడ్ విమెన్ వేర్ సింధూర్ పెట్టుకుంటాం.
నార్త్ ఇండియన్ అన్నా, సౌత్ ఇండియన్ అన్నా, వెస్ట్ అన్నా, ఈస్ట్ అన్నా, ప్రతి ఆడ మనిషి పెళ్ళి అయినాక అది సింధూర్ వేసుకుంటారు. ఇప్పుడు అన్ని వేసుకుంటలేరు, కానీ సింధూర్ చాలా ప్రత్యేకమైన మీనింగ్ ఉంది. అబ్సల్యూట్లీ. మీ తల్లి మా తల్లి అందరూ వేసుకున్నారు. సో ఆ సింధూర్ భర్త చనిపోయినాక ఆ సింధూర్ తీసేస్తారు, వేసుకోకూడదని ఒక మన సంప్రదాయం. ఆ సంప్రదాయం పెట్టుకొని ఈ 2 లేడీస్ మీరు షూట్ చేసి ఆ అమ్మాయిని వీడియో చేశారు. సింధూర్ వెళ్ళిపోయింది ఆమెకి, సింధూర్ పెట్టుకోలేకపోతున్నాను. తర్వాత ఈ 2 లేడీస్ ది daughters of India have come and told about the war or Operation Sindoor. It was a chala manchi strategy, chala beautiful movement kuda. One minister was talking about it. Ee rendu ladies also spoke in detail about the Operation Sindoor. And Operation Sindoor strategic ga utti terrorist camps shoot chesaru. Pakistan em chestunaru Virat, terrorist scams మనకు టెర్రరిస్ట్ లేరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ సివిలియన్స్, మన ఆర్డినరీ సివిలియన్స్, నీలాగా నాలాగా సివిలియన్స్ కిల్ చేశారు. కామన్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్. అది కూడా టూరిస్ట్, అక్కడ టూరిస్ట్ వెళ్ళారు. అది టూరిస్ట్ ఎందుకు ఓపెన్ చేశారు? ఇట్ ఇస్ నార్మలీ ఇన్ జూలై ఆగస్ట్. అది ఎందుకు ఓపెన్ చేశారు? అది ఇంకో చాప్టర్, అది ఇంకో ఎపిసోడ్ చేయవచ్చు. దట్ ఈస్, అది విడిసేస్తే కూడా ఈ ఆపరేషన్ సింధూర్ 9 టెర్రరిస్ట్ క్యాంప్సే టార్గెట్ చేసి అది కిల్ చేశారు. 4 ఇన్ పాకిస్తాన్ అండ్ 5 ఇన్ పిఓకే. సో ఇలాంటి స్ట్రాటజిక్గా చేసి విచ్ ఇస్ వెరీ అండ్ 25 minutes 1:05 AM నుంచి 1:30 AM దాకా అది అండ్ ఒక సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వస్తుంది. ఇండియన్స్ కూడా అది బిలీవ్ చేస్తున్నారు. ఇండియన్ మీడియా కూడా అది సర్క్యులేట్ చేస్తున్నారు. ఏంటి ఆ న్యూస్ అంటే? ఆ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ హ్యాస్ ఫైర్డ్ 5 రాఫెల్ షిప్స్, ఎయిర్క్రాఫ్ట్స్. దట్ ఈస్ ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ ప్రాపగండా పాకిస్తాన్ మాత్రం చేస్తలేరు, ఇండియన్ కూడా చేస్తున్నారు. సో మై సెకండ్ పాయింట్, ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితే, మనం సిటిజన్స్, మీలాగా నాలాగా ఆర్డినరీ సిటిజన్స్ గన్ తీసుకుని మనం గన్ ఎలాగ ఆపరేట్ చేయాలి కూడా మనకు తెలీదు. అలాంటివి ఉన్నప్పుడు అట్లీస్ట్ వీ కెన్ డూ సపోర్ట్ ద గవర్నమెంట్ బై నాట్ సర్క్యులేటింగ్ దిస్ ఫేక్ న్యూస్. ఈ చాలా చాలా డిఫికల్ట్ అండ్ వెరీ స్ట్రాటజిక్ మూమెంట్ ఉన్నప్పుడు మనం నోరు మూసుకొని ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, సోషల్ మీడియా అనేది ఒక వర్చువల్ వెపన్ కింద చూడొచ్చు. అండ్ ఇలాంటి టైంలో రకరకాల పోస్టులు చేయడం వద్దు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ అండ్ స్పెషల్ ఫోర్సెస్ కూడా చెప్పడం జరిగింది, చాలా వరకు జరిగింది. స్టిల్ చాలామంది ఫేక్ న్యూస్ పంపడానికి గల కారణం ఏమైంటుంది అంటారు? అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించి పాజిటివ్గా కామెంట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వార్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, అసలు ఈ టైంలో వార్ అవసరం లేదు అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వార్ కావాలి లేదు అని కాదు, బట్ వితౌట్ నోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ నాలెడ్జ్, ఇలాంటి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉందంటారు? జనాలకు లేదు, జనాలకి ఉండకూడదు. ఎందుకంటే మనం ఏం సపోర్ట్ చేయలేకపోతే అట్లీస్ట్ వాట్ వీ క్యాన్ మనం ఏం చేయొచ్చు అంటే నోరు మూసుకుని ఉండాలి ఫస్ట్. సెకండ్ ఇస్, ఇలాంటి న్యూస్ మనకు వాట్సాప్లో ప్రతి న్యూస్ వచ్చేస్తుంది, గ్రూప్స్లో వచ్చేస్తుంది. ఆ న్యూస్ వెంటనే ఫార్వర్డ్ చేయొద్దు. ఫేక్ న్యూసా ట్రూతా అని కనుక్కొని ఫార్వర్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మై సజెషన్, ఏం న్యూస్ ఫార్వర్డ్ చేయవద్దు. ఒకవేళ మీరు నాకు పంపిస్తున్నారు, నేను ఉట్టి చూసుకొని ఊరుకుండాలి, వెంటనే 10 మందికి ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే మనకు తెలీదు ఫేక్ న్యూసా ట్రూతా అని మనకు తెలీదు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ విరాట్, ఈ వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్లో కూడా జనాలు ఇన్సెన్సిటివ్గా ఉంటున్నారు. దే ఆర్
యూనో జోక్స్ చేస్తున్నారు, మేమ్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. అది జనాలకి బుద్ధి లేదా, ఇన్సెన్సిటివ్, అంత ఇన్సెన్సిటివ్ ఎలాగవుతున్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు చెప్పినట్టు ఈవెన్ మీడియా అన్న, మన ఫిలిం స్టార్స్ అన్న దీని గురించి ఎందుకు మాట్లాడతలేదు? ప్రతిదానికి హా హూ అంటారు. మొన్న ఇజ్రాయెల్ అటాక్ అయినప్పుడు సేవ్ గాజా అని అందరూ ఫిలిం స్టార్స్, బాలీవుడ్ ఫిలిం స్టార్స్, ఎస్పెషలీ హిందీ ఫిలిం స్టార్స్ అందరూ ఒక ప్లకార్డ్ పట్టుకుని ఉన్నారు. మొన్న 2 weeks బ్యాక్ అయింది కదా, ఒక్క మనిషి కూడా దాని గురించి మాట్లాడలేదు టిల్ నౌ. నిన్న ఆపరేషన్ సింధూర్ అయింది, దాని గురించి ఒక్క మనిషి అయినా మాట్లాడారు. థర్డ్ పాయింట్, మీరు చెప్పినట్టు పాకిస్తాన్కి ఎందుకు మన ఇండియన్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఏంటి? ఫర్ టెర్రరిస్ట్ అటాక్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అండ్ మీడియా అన్నా, మన పొలిటీషియన్స్ అన్నా వార్ వద్దు అంటున్నారు. ఎవరికి వార్? మీకు నాకు ఆర్డినరీ సిటిజన్స్ కూడా వార్ వద్దు. వీఆర్ ఆల్సో నాట్ వీఆర్ ఆల్సో అగేన్స్ట్ వార్. కానీ మన భగవాన్ కృష్ణ చెప్పినట్టు అధర్మ షుడ్ బి కంప్లీటెడ్, షుడ్ కమ్ టు అన్ ఎండ్. అధర్మ కెన్ నాట్ కంటిన్యూ. అదే కదా మన అర్జునకి. కానీ ఎన్నిసార్లు మనం కూడా ఇలాగా వాళ్ళు రావడం, హిందూ ముస్లిం అని భేదభావాలు వాళ్ళే సృష్టించడం, హిందువులు చంపడం, ఇలా రిపీట్ అవుతున్న కొద్దీ దీనికంటే ఒక ఫుల్ స్టాప్ కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అది వార్ అయితే వార్, దానికి ఎటువంటి యాక్షన్ తీసుకుంటే అది ముగుస్తుంది అనుకుంటే ఆ యాక్షన్ తీసుకోండి అని ఈవెన్ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా చెప్పడం అనేది ఒక పాజిటివ్ కింద చూడొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ. చాలా వరకు ముస్లిమ్స్ కూడా దేర్ ఆర్ మోడరేట్ ముస్లిమ్స్. ఈ సైడ్ లేదు, ఆ సైడ్ లేదు, దే మోడరేట్ ముస్లిమ్స్. కానీ కొన్ని 1 section ఆఫ్ ద ఎంటైర్ ముస్లిం పాపులేషన్ ఆర్ ప్రో పాకిస్తాన్. అది ఇండియాలో కూర్చొని ఇండియా బ్రెడ్ బటర్ జామ్ తినేసి ప్రో పాకిస్తాన్ ఎలాగుంటారు అది నాకు అర్థమవుతుంది. అన్నం ఇండియా ఇప్పుడు నేను బ్రిటిషర్ అనుకోండి, దానికి బ్రిటన్ గురించి నేను ఎక్కువ మాట్లాడతాను, పొగుడుతాను. కానీ ఇండియా గురించి నేను పొగురను. నేను ఇండియన్ గా పుట్టి పాకిస్తాన్ గురించి ఎలాగ మాట్లాడతాను? అది దౌర్భాగ్యం. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు ఏదన్నా చూడండి, విరాట్ ఇప్పుడు ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్, పాకిస్తాన్ విన్ అయితే సెలబ్రేషన్. అదేంటి? హౌ కెన్ యూ బీ ఇన్ ఇండియా, హౌ కెన్ యూ లివ్ ఇన్ ఇండియా? ఇక్కడ పుట్టి పెరిగి బ్రెడ్ బటర్ జామ్ తినేసి పాకిస్తాన్ ఎలాగ పౌరుతారు? నాకు అర్థమవుతుంది. నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్స్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు